లీడర్స్ అందరికీ శుభోదయం అండి. సార్ నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్, వినపడుతుంది సార్, బాగా అనిపిస్తుంది. ఎస్ సార్. ఓకే లీడర్స్, ఈరోజు మనము మన దగ్గర ఉన్న 4G కానీ 6G కానీ 8G కానీ వరుసగా ఇప్పటి వరకు రిపోర్ట్ల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక మెయిన్ అందరికీ కాంప్లికేటెడ్గా ఒక ఆరు దాకా మళ్ళీ వచ్చింది. లేడీస్ సంబంధించి సపరేట్గా ఒక 2, అదేవిధంగా లాస్ట్లో మనకి ఎక్స్పర్ట్ అనాలిసిస్ రిపోర్ట్ టోటల్ చేసుకుంటే ఈ యొక్క టాపిక్ అనేది టోటల్గా కంప్లీట్ చేద్దాం. కాబట్టి మీరు అందరూ కూడా దయవంచి రేపు కూడా ఇన్ టైంకి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే టోటల్గా ఈ సబ్జెక్ట్ అంటే మార్కెట్ వెళ్ళడానికి చాలా చాలా మనకు దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఖచ్చితంగా రేపు శ్రద్ధగా వచ్చి డైరీ పేజ్ తీసుకొని నోట్ చేసుకోండి. ఇది అయిపోగానే నాకు క్యాంప్ ఉంది బయట. క్యాంప్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఈ యొక్క 46 రిపోర్టు ప్లస్ మళ్ళీ 3 దాంట్లో కాక మళ్ళీ వచ్చింది మీకు బుల్లెట్ షాట్లో మీకు ఏ విధంగా చూసుకోవాలి, షార్ట్ టైంలో మనకు ఏ ఇంపార్టెంట్, దాంట్లో కాంబినేషన్స్ మనం ఏమి యాడ్ చేసుకోవాలి అని సింపుల్ షార్ట్కట్లో మళ్ళీ ఒకసారి ఒక 1 వీక్ నేను మళ్ళీ డిస్కస్ చేస్తే టోటల్ సబ్జెక్ట్ మీరు ఆగస్ట్ నుంచి మార్కెట్లోకి తీసుకెళ్లారంటే ఈ యొక్క బిజినెస్ గురించి మీకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క సబ్జెక్ట్ గురించి అనాటమీ క్లాస్ గురించి మనం వెళ్దామండి. ఓకే లీడర్స్, ఈరోజు రిపోర్ట్ ఒకటి వచ్చింది 41 అండి రిపోర్టు. ఇది 12 సంవత్సరాల లోపల ఉంది. ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు కాబట్టి ఉంది కాబట్టి రిపోర్ట్లలో ఉంది కాబట్టి అనేది దానికోసం కాబట్టి అందరూ కూడా వినండి, దాన్ని నోట్ చేసుకునే అవసరం లేదు. రిపోర్ట్ పేరు వచ్చింది, రాసుకొని నోట్ చేసుకోండి. ADHD అంటారనమాట. ADHD 12 సంవత్సరాలు అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇది డిస్ప్లే అవుతుంది. దీనికి రిపోర్ట్లు ఏం కనపడవు, ఎందుకంటే షో కాదండి. ఒకవేళ పిల్లలకు వచ్చింది జనరల్గా మన అందరికీ కూడా తెలుసు, 12 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా విటమిన్ D3 లోపం ఉంటుంది. అదేవిధంగా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. కాబట్టి మల్టీపర్పస్ లాగా చిన్నపిల్లలు ఎవరైనా సరే 12 సంవత్సరాల లోపల కళ్ళు మూసుకొని మీరు ఏం చేస్తారంటే సోలార్ ఎనర్జీ డ్రాప్స్ ఇవ్వండి. దాంతోపాటు మీ అందరికీ కూడా 200 బెర్రీ జ్యూస్ ఇవ్వండి. ఇది డిస్ప్లేలో కనపడదు, మనం జనరల్గా ఇవ్వండి. ఎవరైతే మనము ఈ యొక్క మిషన్ ఆపరేట్ చేస్తామో పిల్లలు చూసిన వెంటనే మనం అందరికీ తెలుసు విటమిన్ D3 మన లోపం ఉంటుంది. అదేవిధంగా దానికోసం కాల్షియం మెగ్నీషియం D3 డ్రాప్స్ ఇవ్వండి, 200 బెర్రీ జ్యూస్ ఇవ్వండి. దీంతో మనకు వచ్చింది చిన్నపిల్లలకి ఎవరికైనా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మిషన్తో చక్కగా మనకు కనపడవండి, కాబట్టి దానికోసం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఒక రిపోర్టు. సెకండ్ వన్, పల్స్ ఆఫ్ హార్ట్ అండ్ బ్రెయిన్ అనాలసిస్ రిపోర్ట్. పల్స్ ఆఫ్ హార్ట్ బ్రెయిన్ అనాలసిస్ రిపోర్ట్లో 9 రిపోర్ట్లు డిస్ప్లే అవుతాయి. ఇది 60.735 నుంచి 65.396 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు ఈ యొక్క స్ట్రోక్ ఇండెక్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంతకు ముందుకు మీకు ఫస్ట్ రిపోర్ట్ చెప్పాను కదా, దాంట్లో కోయిన్సైడ్ అవుతుందండి. దీని అనాటమీ క్లాస్ మళ్ళీ ఏం చెప్పబడదు. స్ట్రోక్ వాల్యూమ్ సెకండ్ వన్, ఈ స్ట్రోక్ వాల్యూమ్ 63.012 నుంచి 67.892 ఉంటే గుర్తించవచ్చు స్ట్రోక్ వాల్యూమ్. మీకు ఆల్రెడీ ఫస్ట్ కనపడుతుంది కాబట్టి జస్ట్ మీరు వినండి. ఇది మళ్ళీ సపరేట్గా మనము నోట్ చేసుకునే అవసరం లేదు. ఒకవేళ అవసరం అనుకుంటే స్ట్రోక్ వాల్యూమ్ ఇంపార్టెంట్ టిక్ పెట్టుకోండి. తర్వాత థర్డ్ రిపోర్ట్ అండి, హార్ట్ పెర్పరల్ రెసిస్టెన్స్ TPR అంటారు దాన్ని. నార్మల్ 0.983 1.265 మధ్య ఉంటే హార్ట్ పెరిప్రల్ రెసిస్టెంట్ నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. ఫోర్త్ వన్, వాస్కులర్ రెసిస్టెన్స్ 0.831 నుంచి 1.24 మధ్య ఉంటే నార్మల్గా వాస్కులర్ రెసిస్టెంట్ ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. ఫిఫ్త్ వన్, 1.40 వెజల్ ఎలాస్టిసిటీ. మీకు సిగ్నల్ ఉంది సార్, వాయిస్ వినపడుతుందా?
వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది సార్. బ్రేక్ అవుతూ వస్తుంది బ్రేక్ సార్. అవుతుంది వాయిస్. ఇప్పుడు క్లియర్? ఇప్పుడు కూడా అట్లే ఉంది సార్. ఓకే సార్. ఏర్పడ్డా ఎస్ సార్. సార్? నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఉంది సార్, ఇప్పుడు ఉంది. ఓకే. క్లియర్ గా ఉంది. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, వైఫై డిస్కనెక్ట్ అయింది అందుకని పోయింది. ఓకే సార్, రిపోర్ట్ నెంబర్ 4 5 అయిపోయింది కదా సార్. తర్వాత 6 పల్స్ వేవ్ 0.16 నుంచి 0.40 మధ్య ఉంటే పల్స్ వేవ్ కోఎఫిషియంట్ గుర్తించవచ్చు. 7th వన్ సెరిబ్రో వాస్కులర్ ఆక్సిజన్ సాచురేషన్, ఇది ఇంపార్టెంట్ అండి. 7th వన్ రిపోర్ట్ 0.710 నుంచి 1.10 సాచురేషన్, ఇది మనకు ఇంపార్టెంట్, ఇది అనుకోండి. 8th రిపోర్ట్ సెరిబ్రో వాస్కులర్ ఆక్సిజన్ వాల్యూమ్ 7.880 నుంచి 10.0 మధ్య ఉంటే సెరిబ్రో వాస్కులర్ ఆక్సిజన్ నార్మల్ గా ఉన్నట్టు గుర్తించి. లాస్ట్ రిపోర్ట్ సెరిబ్రో వాస్కులర్ బ్లడ్ ఆక్సిజన్ ప్రెజర్ 5.012 నుంచి 5.597 మధ్య ఉంటే 597 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. ఈ పల్స్ యొక్క హార్ట్ అండ్ బ్రెయిన్లో 2nd వన్ ఇంపార్టెంట్, 7th వన్ ఇంపార్టెంట్. ఆ రెండు నార్మల్ చూసుకొని మిగతా అన్నిటి కూడా ఇటువంటి ఏం కాదండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. 2nd వన్ అండ్ 7th వన్. స్ట్రోక్ వాల్యూమ్ 63.012 నుంచి 67.892 మధ్య. సెరిబ్రో వాస్కులర్ ఆక్సిజన్ సాచురేషన్ 7th రిపోర్ట్ 0.710 నుంచి 1.109 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు మనము. ఈ 9 రకాల్లో ప్లస్ అయిన మనకు గ్రీన్ మార్క్ కానీ, రెడ్ మార్క్ కానీ, ఎల్లో మార్క్ కానీ ఎక్కడున్నా కూడా మనకు వచ్చింది నా ఐ కానీ లో కానీ ఉంటే మనం ఇవ్వాల్సింది 200 బెర్రీ జ్యూస్ ఎక్స్ట్రాడినరీ ఫ్రూట్. చాలా ఈ యొక్క హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 200 బెర్రీ జ్యూస్, కోఎంజైన్ క్యూటెన్ డ్రాప్స్, ఈ రెండు ఇస్తే ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏదినప్పటికీ మనకు 100% చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. ఆ కాంబినేషన్స్ కూడా రాసుకోండి. రిపోర్ట్ నెంబర్ 42 క్లియరా సార్? సార్ 2nd రిపోర్ట్ క్లియర్ కదా? రెస్పాండ్ కాండి. ఎస్ సార్. ఎస్ సార్. ఇది ఎక్కడ సార్ ఫోర్జీలో కానీ ఇది డిస్ప్లే కాదు, ఫ్లోరా ఉంటుంది. దీంట్లో సంబంధించి ఉంటాయి సార్. ఈ రిపోర్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. దీంట్లో టోటల్ ఫ్లోరా 16 ఉంటాయి. గుర్తు పెట్టుకొని 16 రిపోర్ట్లు సార్ ఒకసారి వాయిస్ బ్రేక్ మనము అవుతుంది సార్. సార్ వాయిస్ కట్ అవుతూ వస్తుంది సార్. ఇప్పుడు క్లియరా? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే. ఓకే లీడర్స్, గట్ ఫ్లోరాలో మనకు టోటల్గా 16 రకాల రిపోర్ట్లు మనకు అనాలిసిస్ చేసుకోవచ్చండి. దీంట్లో టోటల్ అన్నీ కూడా బ్యాక్టీరియాకి సంబంధించి ఉంటాయి మనకు. ఇది మనకు 6G 8G మిషన్లో మాత్రమే డిస్ప్లే అవుతుంది, 4Gలో కనపడదు. ఓకేనా? క్లియర్ సార్? ఫస్ట్ వన్ బ్యాక్టీరియో రైడ్స్ 1.048 నుంచి 1.87 మధ్య ఉంటే ఈ యొక్క బ్యాక్టీరియాయిడ్స్ నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. 2nd రిపోర్ట్
సార్ ఇప్పుడు కనపడుతుందా? స్లైడ్ కనపడుతుందా? కనపడలేదు సార్. స్లైడ్ కనపడలేదా? ఇప్పుడు ఓకే సార్, ఓకే వాయిస్ సార్. సార్ వాయిస్ క్లియర్ ఉంది కదా? ఇప్పుడు క్లియర్ ఉంది సార్. ఓకే. సెకండ్ వన్ అండి, బ్యాక్టీరియాయిడ్స్ పోయిషికిల్స్ 2.561 నుంచి 6.503 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. థర్డ్ వన్, బ్యాక్టీరియాయిడ్ ఫ్లోజిల్స్ 1.327 నుంచి 6.636 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. ఫోర్త్ వన్, బ్యాక్టీరియాయిడ్స్ ఓయిల్స్ నార్మల్ వచ్చింది 2.654 నుంచి 6.768 మధ్య నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, బ్యాక్టీరియాయిడ్స్ మోనోఫోర్పియా 2.654 నుంచి 1.294 మధ్య ఉంటే నార్మల్గా ఉంటే గుర్తించవచ్చు. ఆర్నోమా బ్యాక్టీరియోస్ 0.90 నుంచి 1.062. సార్ జస్ట్ మీరు వినండి, దీంట్లో ఏది ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మనం తెలుసుకోవాలంటే. బిట్రోనోమస్ 2.039 నుంచి 3.981 మధ్య ఉంటే నార్మల్గా ఉంటే గుర్తించవచ్చు. ఆస్ట్రోచమ్ 2.747 నుంచి 5.309 మధ్య ఉంటే నార్మల్గా ఉంటే గుర్తించవచ్చు. ప్యారో ప్రివిటోలియా 1.830 నుంచి 2.654 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. డిప్యూటీ బ్యాక్టీరియాయిడ్స్ 2.654 నుంచి 6.768 మధ్య ఉంటే నార్మల్గా ఉంటే గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్, పారాబ్యాక్టీరియా గోబ్జించి 1.350 నుంచి 2.920 మధ్య ఉంటే నార్మల్గా ఉంటే గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్, బార్నోలెసా షోషో 2.290 నుంచి 3.98 మధ్య ఉంటే నార్మల్గా ఉంటే గుర్తించవచ్చు. ప్రివోటిల్లా 2.660 నుంచి 5.839 మధ్య నార్మల్గా గుర్తించవచ్చు. రిస్కాన్ బ్యాక్టీరియో 1.8981 నుంచి 4.778 మధ్య నార్మల్గా గుర్తించవచ్చు. బాసిల్లస్ 1.31 నుంచి 2.64 మధ్య నార్మల్గా గుర్తించవచ్చు. లాస్ట్ వన్, 16 రిపోర్టు, స్టాప్లో కోస్కో ఇక్యూకిన్ 0.890 మధ్య నుంచి 1.031 ఇవన్నీ తిరగవు సార్, మనకు అవసరం లేదు. ఈ దీంట్లో ఇది నార్మల్ ఉన్న అయినా మనకి ఇవ్వాల్సింది సిల్వర్ ప్లస్ ఇవ్వండి. ఎందుకంటే ఇదంతా బ్యాక్టీరియల్ రకాలు కాబట్టి బ్యాక్టీరియల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సిల్వర్ ప్లస్ ఇవ్వండి. దాంతోపాటు అలోవెరా జ్యూస్ ఇవ్వండి. గట్ ఫ్లోరా అంటే కడుపు అండి, కడుపులో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సమస్యలకు మనము బ్యాక్టీరియాస్ వల్ల రకాల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కావచ్చు, అదేవిధంగా కడుపులో రకరకాల ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇవన్నీ నార్మల్గా ఉన్నటువంటి గట్ ఫ్లోరాలో మనకి ఏ సమస్య ప్లస్ ఉన్న మైనస్ ఉన్నప్పుడు అవి చూసుకొని వచ్చింది. ఎల్లో ఉన్న వాటి అందరికీ కూడా ఎల్లో కలర్ దాటిందంటే మీరు ఖచ్చితంగా ఈ రెండు సజెషన్ చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి సిల్వర్ ప్లస్ కానీ యాంటీబయాటిక్ రెండు ఇవ్వండి, చాలా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ పేర్లు తిరగనకు లేనిపోని వల్ల తలనొప్పులు వద్దు మనకు, ఓకేనా? కాబట్టి జస్ట్ గట్ ఫ్లోర్ అని ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా 4Gలో కనపడదు, ఇది 6Gలో ఉంటుంది, 8Gలో ఉంటుంది. కాబట్టి అప్కమింగ్ అదే యాప్ కాబట్టి మనం తెలుసుకోవాలి. కాబట్టి దీనికి ఏది ఇంపార్టెంట్ కాదు. 16 ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ అలోవెరా జ్యూస్ ఇవ్వండి, ఓకేనా?
మరి ఏ కాంబినేషన్ ఇవ్వాలి మనం గట్ ఫ్లో సమస్య ఉన్నప్పటికీ 16 రకాల రిపోర్ట్లు ఒకసారి చెప్పండి నాకు. గట్ ఫ్లోరాలో ఏ సమస్య ఏ కాంబినేషన్ ఇవ్వాలి మనము? సార్ రెస్పాండ్ అలోవెరా జ్యూస్ సార్. అలోవెరా జ్యూస్ సార్. సార్ అలోవెరా జ్యూస్ సిల్వర్ ప్లస్ ఇంకోటి? సిరప్ సార్. సిల్వర్ ప్లస్ సార్. అలోవెరా ఎందుకు ఇవ్వాలంటే మన గట్ ఫ్లో అంటే కడుపుకు సంబంధించింది. కడుపులో ఏ ప్రాబ్లం ఉన్నటికి క్లియర్ కావడానికి ప్రాథమికంగా మనం అందరం కూడా ఇవ్వాల్సింది అలోవెరా జ్యూస్. దాంతోపాటు బ్యాక్టీరియల్ రకాల బ్యాక్టీరియల్ ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియల్ ఏ ప్రాబ్లం బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ ఈ ప్రాబ్లం ఏమున్నప్పటికీ మనం ఇచ్చేది సిల్వర్ ప్లస్. దానికోసం ఆ 2 కాంబినేషన్లు ఇవ్వండి. లాస్ట్ రిపోర్ట్ ఈరోజు ఇంగ్లాండ్ వచ్చింది 500 నుంచి నార్మల్గా ఉంటుంది. జాయ్ వచ్చింది 520 నుంచి 540 మధ్య సేమ్ వచ్చింది. యాక్సెప్ట్ వచ్చింది 350. ఇదండి, ఇది ఇంపార్టెంట్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. యాక్సెప్ట్ అంటే అవతల వ్యక్తి ఏదన్నా చెప్పినప్పుడు మనం తీసుకున్నటువంటి యాక్సెప్టెన్స్. సార్ నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. లేదు సార్ అసలు మీరు చెప్పింది ఏది వినపడలే. ఓకే సార్, వినపడకండి. ఏం ఇది కాదు సార్, వర్షం వైఫై కనెక్ట్ పోయింది, అందుకే మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. 44 రిపోర్ట్ హ్యూమన్ కాన్షియస్ లెవెల్లో 5th వన్ యాక్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. 350 నుంచి 600 మధ్య నార్మల్గా ఉండి గుర్తించవచ్చు. అవతల వ్యక్తి ఏదైనా చెప్పినప్పుడు యాక్సెప్టెన్సీ ఎంత ఉందని దాని పవర్ చూసుకోవడానికి మనకు ఉపయోగం. ఎందుకంటే కొందరు ఏదైనా విషయం ఇమీడియట్లీగా రెస్పాండ్ అవుతారు, లేదంటే కోపం కావచ్చు, ఇష్యూనెస్ తీసుకోవడం కావచ్చు. స్లోగా యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ని బట్టి మనం అందరం కూడా దీన్ని బట్టి మనం ఏమి ఇవ్వాలని దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. యాక్సెప్ట్ వచ్చింది 350 నుంచి 600 మధ్య. అంత ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే ఏదైనా చెప్పి ఇమీడియట్లీగా తీసుకోకపోవడం. ఒకవేళ ఎక్కువ ఉన్నదంటే ఆటోమేటిక్గా మనం ఏదైనా విషయం చెప్పినప్పుడు కోపగించుకోవడము, అదేవిధంగా అస్తమానం వచ్చింది ఏం పడితే అది మాట్లాడము. యాక్సెప్టెన్సీలో మనం ఇది నార్మల్ ఉన్నట్టు చూసుకోవాలి. ఇది 6th వన్ న్యూట్రల్ 250 నుంచి 300 మధ్య. కరేజ్ 200 నుంచి 300 మధ్య. ప్రైడ్ 75 నుంచి 100 మధ్య. ఫియర్ 50 నుంచి 70 మధ్య. ఇండిపెండెంట్ 30 నుంచి 60 మధ్య. దీంట్లో 5 యాక్సెప్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ మనము 10 రకాల రిపోర్ట్లో ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ మనం చూసుకోవాల్సింది 200. ఓకే అండి, అది ఈరోజు టాపిక్. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా సందేహాలు అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే సిగ్నల్స్ కూడా లేవు సార్ ఇక్కడ. కాబట్టి ఇదంతా ఇప్పుడు చెప్పే రిపోర్ట్